నమస్తే అండి. నాకు మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. కానీ నాకు సంతానం లేదు. సంతానం లేకపోతే చాలా హాస్పిటల్‌కి తిరిగాను. ఎక్కడా సరే నాకు పని అవ్వలేదు. 10 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఇక ఎందుకు అనేసి ఇక మా వోళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఐవీఎఫ్ గట్రా చేయించుకోమన్నారు. చేయించుకోమన్నా నేను ఇష్టపడలేదు. ఐవీఎఫ్ కాదు ఏమైనా సరే నాకంటే ఎక్కడికెళ్ళినా కానీ నీటి బుడగలు ఉన్నాయి అంటున్నారు కానీ నీకు ఆపరేషన్ పడదు అంటున్నారు. ఎన్ని మెడిసిన్ ఇచ్చినా సరే నాకు సంవత్సరాలు తరబడుతుందే తప్ప వాళ్ళు ఇచ్చిన మెడిసిన్కి నాకు ఎక్కడా కూడా పని అవ్వటం జరగలేదు. జరగకపోతే తర్వాత ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత 6 నెలలు గర్భిణీగా ఉండగానే మళ్ళీ అప్పుడు షుగర్ ఉందని తెలిసింది. అంతవరకు కూడా నాకు షుగర్ ఉందని తెలియదు. ఎందుకంటే 4th మంత్ వరకు కూడా నన్ను ప్రెగ్నెంట్ అనే విషయం కూడా నాకు తెలియదు. తెలియకుండానే అంటే నాకు మెన్సెన్స్ గట్ట బాగా లేట్గా రావటం గట్ట జరిగేది. దానివల్ల నేను నెగ్లెక్ట్ చేసేసాను. అలా జరిగిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే 4th మంత్ ప్రెగ్నెంట్ అన్నారు. కానీ షుగర్ వల్ల బేబీ గుండెకి నీరు పట్టేసింది, తీసేయాలనేసి తీసేశారు. తీసేసిన తర్వాత నాకు 3 years వరకు మళ్ళీ గర్భిణీ రాలేదండి. ఈ వెంటనే వస్తుంది అన్నారు, రాదని ఇంకా రాదేమో అని అనుకుని ఇంకా భీమవరం హాస్పిటల్కి గట్ట తిరిగాను. ఇంకెక్కడా పని అవ్వలేదు. పని అయితే ఒకరి ద్వారా తెలుసుకుని డాక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. చాలా ఏడుస్తూ వచ్చాను నేను ఇక్కడికి కన్నీటితో. కిరణ్ గారు ఆయన పేరు. వచ్చాను. ఏడ్చినప్పుడు ఆయన అన్నారు, ఏమీ కాదమ్మా, అంతా బాగానే జరుగుతుంది, కంగారు పడవసరం లేదు, మీరు బంగారంలాగా ఉన్నారు, ఏంటి అంత ఇబ్బంది పడుతున్నారు మీరు అంటే నేను పెంచుకుంటానని కూడా చెప్పాను. సారు వద్దన్నారు, కిరణ్ సారు, వద్దమ్మా పెంచుకొని అవసరం లేదు, మీకు అంతా బాగానే ఉన్నది కాబట్టి నా వాటిని మీరు మెడిసిన్ వాడండి అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత సార్ ఇచ్చిన ఈ మందులు వాడటం మొదలుపెట్టాను. వితిన్ 2 monthsలోనే నాకు మళ్ళీ కన్సీవ్ అని తెలిసింది. కన్సీవ్ అని తెలిస్తే కిరణ్ సార్ దగ్గరికి వచ్చేలా కన్సీవ్ అన్నారండి. నాకైతేనేమో షుగర్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది అంటే అప్పుడు దానికి కూడా సంబంధించి కొంత మెడిసిన్ ఆయన చెప్పటము ఇవ్వటము జరిగింది. ఆయన చెప్పిన రీతిగా నేను వాడటం కూడా జరిగింది. అలా జరగగా అప్పుడు కన్సీవ్ అయ్యానండి. కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ 4th monthలో బేబీ అంటే ముందు అబార్షన్ చేసినప్పుడు పొరలుండిపోయి సరిగ్గా చేయలేదని దానివల్ల గట్టా ఇబ్బంది అవుతుందని అయితే తీసేయాలి ఇప్పుడు కూడాను అని చెప్పారు. చెప్తే అప్పుడు మరలా తీసేద్దాం అంటే మళ్ళీ ఫోన్ చేశాను కిరణ్ సార్కి. ఫోన్ చేసి నాకు ఇలా అంటున్నారండి తీసేయాలని అంటే మీరు ఏం కంగారు పడ అవసరం లేదు, ముందు ప్రెగ్నెన్సీ మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి వాళ్ళ అబార్షన్ అలా జరిగి ఉంటుందమ్మా, పర్వాలేదు తగిన మెడిసిన్ ఇస్తాను, నేను కంగారు పడవద్దు, మీకు ఒక్క 2 నెలల్లోనే మీరు మళ్ళీ కన్సీవ్ అవుతారు, మీరు తల్లి అవుతారమ్మా, మీరు అసలు ఏడవద్దు, మీరు బాధపడొద్దని చాలా నమ్మకంగా సార్ చెప్పారు. కిరణ్ సార్ చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ వాడానండి. వాడిన తర్వాత మళ్ళీ నేను 2 నెలల్లోనే మొత్తం క్లియర్ చేస్తాను నేను అన్నారు. ఆయన చెప్పిన రీతిగానే నాకు క్లియర్ చేశారు. క్లియర్ చేసిన వెంటనే కూడా మళ్ళీ కన్సీవ్ అయ్యానండి. కన్సీవ్ అయిన తర్వాత బాబు మళ్ళీ నాకు కన్సీవ్ అయిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. షుగర్ అని, బీపీ అని, అయ్యని దేనికి భయపడొద్దని నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి కిరణ్ సారు. ఆయన ఇచ్చిన కేవలం అతని సపోర్ట్ని బట్టి, ఆయన ఇచ్చిన మెడిసిన్ బట్టే మాకు చక్కటి బాబును సహకరించారండి. థ్యాంక్ యూ అండి. అది 4th monthలో అబార్షన్ చేసినప్పుడు నాకేం జరిగిందంటే, అబార్షన్ చేసినప్పుడు మా ఆడపడుచులు వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ లోపలికి పిలిచి భీమవరం అబార్షన్ చేసిన డాక్టర్ గారే నీకు ఇంకా సంతానం కలగదని చెప్పేశారండి. నువ్వు పెంచుకోవటం తప్ప ఒకవేళ నీకు సంతానం కలిగిన బాబు పుట్టినా పాప పుట్టినా వాళ్ళు అంగవికాలంగా పుడతారనే చెప్పారు. కాళ్ళు ఉండొచ్చు, చేతులు ఉండొచ్చు, ఏదో ఉండకపోవచ్చు, మేము ఏవి చెప్పలేము, ఏ పార్ట్ ఉంటుందో ఏ పార్ట్ ఉండదో కూడా అనే నాకు అలా డౌట్లు పెట్టారని. మీకు షుగర్ ఉంది కాబట్టి మీరు కూడా ఆ టైంలో డెలివరీ టైంలో నొప్పులు తీయలేరు, మీకు కూడా చాలా కష్టం అవుతుంది, అసలు మీరు పెంచుకోవటమే తప్ప ఒకవేళ చనిపోయి ఎవరో ఒకళ్ళే తల్లా బిడ్డ అనే స్టేజ్లో ఉండొచ్చు, మీకు అసలు సంతానం కోసం ట్రై చేయొద్దని మాకు గట్టిగా చెప్పేశారండి. ఆ విషయం గురించి కిరణ్ సార్ గారికి చెప్తే అదేమీ కాదమ్మా, అంతా మీకు మంచిగానే జరుగుతుంది, 2 monthsలో మీకు మళ్ళీ మంచిగా పని అవుతుంది అని చెప్పి మమ్మల్ని చేసి పంపించారండి. థ్యాంక్స్.